చూస్తున్నారు కదా, మన ఉసిరికాయలు అయితే ఎన్ని అయితే ఏరుకున్నాం చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా కాయలు అయితే ఏరుకున్నాం అండి. మీడియం నుంచి బిలో చాలా చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి. ఇవైతే చాలా ఇంకా ఇస్తున్నారు. అందుకే ఈ ఉసిరికాయలు అయితే మా సబ్స్క్రైబర్ కోసం అయితే కోసాను. హాయ్ మామ, నేను మీ సాయి. వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము. అదేంటంటే, ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ వీడియోని అయితే ఫుల్ వరకు అయితే చూడండి. ఇంకా ఈ రోజు అయితే మేము కొండ ఉసిరికాయలకి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఉసిరికాయల చెట్టు. కొండ ఉసిరికాయలు అనేసి అంటారు కదా, మీరు చాలా మందికి అయితే తెలుసుంటాయి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయల కోసం మేము ఈ చెట్టు కాడికి అయితే వచ్చాం. చూడండి, మొత్తం చెట్టు నిండా మొత్తం అంతా ఫుల్గా కాయలు అనేవి అయితే ఉన్నాయి, ఉసిరికాయలు అనేవి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అనేవి అయితే పచ్చళ్ళకి అయితే ఇప్పుడు కోస్తున్నామండి. అది ఉసిరికాయ పచ్చళ్ళగా అనేవి అయితే పెట్టుకుంటారు. చూస్తున్నాక చెట్టు అయితే ఎంత పెద్దగా అయితే ఉందో, దీన్నే కొండ ఉసిరికాయ చెట్టు అయితే అంటారు. మీలో ఎంతమంది అంటే ఈ ఉసిరికాయలు మీకు చాలా మందికి అయితే తెలిసి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదైతే చెట్టు అయితే మొత్తం ఆకులు అనేవి అయితే రాలిపోయి మొత్తం ఫుల్గా చెట్టు నిండా మొత్తం కాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు అయితే ఇప్పుడు మొత్తం అయితే కోసుకోపోతున్నాం. ఈ ఉసిరికాయలతో మనం పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వీడియోని ఫుల్ వరకు అయితే చూడండి. మీరు ఈ కొండ ఉసిరికాయలు మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు మొత్తం అయితే కోసుకోవచ్చు. ఇంకా పదండి. అయితే కనిపిస్తుంది కదా, దీన్ని కొండ ఉసిరికాయ చెట్టు అయితే అంటారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టు అయితే ఉందో. ఇదైతే మా తోటలో అయితే ఉంది. చూడండి, మొత్తం ఆకులు అనేవి అయితే మొత్తం అయితే రాలిపోయి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఈ చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి మీద ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇవన్నీ కొండ ఉసిరికాయలే. మొత్తం ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఆకులు అనేవి అయితే రాలిపోయి. చూడండి, ఇదైతే అడవి ఉసిరికాయలు, కొండ ఉసిరికాయలు అనేసి కూడా అయితే అంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఉసిరికాయలు మొత్తం అయితే మనం అయితే కోసుకోవాలి. ఇప్పుడు మన ఉసిరికాయలు అన్ని మొత్తం అయితే కోసుకొని ఈ కర్ర అయితే తీసుకున్నాం. దీన్నే డొంకుని అనేసి అయితే అంటారు. కర్రకి ఇలా చిన్న కర్రని అయితే బాగా అయితే కట్టాం. చూస్తున్నారు కదా, ఇదైతే చెట్టు అయితే ఎక్కుదాం అనుకున్నాను, మొత్తం జారిపోతుంది. అందుకే వీటితో మొత్తం అయితే దులిపేస్తున్నాను ఇంకా ఉసిరికాయని. చూస్తున్నారు కదా, ఇలా మీదకైతే కర్రతో అయితే వేసుకోవాలి. చూడండి ఎన్ని కాయలు అనేవి అయితే ఉన్నాయో ఉసిరికాయలు. మొత్తం మనకి ఈ సీజన్లో అయితే దొరుకుతాయి, డిసెంబర్ జనవరిలో. ఇప్పుడైతే దీన్ని దులుపుదాం మొత్తం. చూస్తున్నారు కదా, కాయలు మొత్తం అయితే రాలిపోతున్నాయి. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఉసిరికాయలు. మొత్తం దులిపితే మొత్తం అయితే రాలిపోతున్నాయి. ఇప్పుడైతే ఈ చెట్టు అయితే ఎక్కిపోతున్నాం. చాలా దులపడాకైతే చూసాం కానీ మొత్తం కాయలు అనేవి అయితే అంగలేదు, రావట్లేదు. అందుకే చెట్టు అయితే ఎక్కువ ప్రయత్నం అయితే చేద్దాం. చాలా పెద్ద చెట్టు అయితే ఉంది దగ్గర. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ చెట్టు అయితే ఎక్కాలి. మొత్తం కాయలు అయితే పోసుకున్నాకి మొత్తం ఈ చెట్టు కాడికి అయితే ఎవరో ఏరుకోరు. మొత్తం పొల్లు అనేవి అయితే కాయలు అనేవి అయితే రాలిపోతాయి. కానీ ఇప్పుడు ఈ పచ్చడికని అయితే మొత్తం కోసం చెట్టు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చెట్టు ఎక్కినప్పుడు. చూస్తున్నారు కదా, మొత్తం ఎండిపోయి అయితే ఉంటాయి కొమ్మలు. అందుకే జాగ్రత్తగా చెట్టు అయితే ఎక్కాలి. మన డొంకిని కూడా అయితే పెట్టుకెళ్తాం మీదకి మొత్తం రాలగట్టుకోనికి. చూస్తున్నారు కదా, చాలా దూరం ఆ కొమ్మలు అయితే ఉన్నాయి మనకి కాయలు అనేవి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. చాలా మీద అయితే ఎక్కిస్తాం మనం. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అనేవి, చాలా కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా అయితే ఈ చెట్టు ఎక్కి ఈ కాయలన్నీ మొత్తం అయితే కోసుకోవాలి. మొత్తం ఏదో కష్టపడి అయితే ఎక్కిస్తాం చెట్టు మొత్తం. ఇంకా దులిపిస్తాడు కాయలన్నీ. కాయలు అయితే అసలు ఇంకా ఈ డొంకుని పెట్టుకుని చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకుని కాయలు మొత్తం దులిపేయడమే. చాలా కాయలు అయితే ఉన్నాయి మొత్తం అయితే. చూడండి, చెట్టు నుంచి దులపనాకైతే అవ్వలేదు కానీ కష్టపడి దులపాలి మరి మొత్తం కాయలు. ఇంకా ఇలా కాయలు మొత్తం చూస్తున్నారు, మొత్తం కాయలు ఒక్కొక్క కాయ అయితే రాలిపోతుంది కిందకి. చూస్తున్నారు కదా, చాలా కాయలు అనేవి అయితే రాలగొట్టుకుంటున్నాం కానీ కాయలు అనేవి అయితే అసలు రావట్లేదు. చూస్తున్నారు కదా, మేము చాలా కష్టపడి అయితే రాలగొడుతున్నాం. ఎందుకంటే కాయలు అయితే చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఉసిరికాయలు. చూస్తున్నారు కదా, మళ్ళీ కర్రతో అయితే మొత్తం అయితే కొడుతున్నాను కానీ కాయలు అయితే గట్టిగా ఉండి అసలు రావట్లేదు. ఫుల్ చాలా గట్టిగా అయితే ఉన్నాయి. చూడండి, చాలా మొత్తం బాడీ అంతా చెమటలు అయితే పడేసినాయి. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి మీదన. చూడండి ఎంత రాలగొట్టి అసలు ఒక కాయ కూడా రావట్లేదు. చూడండి ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మొత్తం చాలా రాలగొట్టడం కూడా చాలా కష్టంగా అయితే ఉంది. కర్రలకు కూడా అయితే దొరకట్లేదు. కాయలు అయితే చాలా ఇప్పుడే పండుతున్నాయి. ఇవైతే చాలా పచ్చడికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి.
అందుకే మరి ఎంత కష్టపడైనా మొత్తం కాయలు అయితే మొత్తం రాలగొడుచుకోవాలి. ఇలా మొత్తం రాలగొట్టుకుంటే మొత్తం రాలగొడిచిన తర్వాత ఏరుకోవాలి. ఆకులు అయితే మొత్తం అయితే రాలిపోయి చెట్టు నిండాని. మీరు చూస్తున్నారు కదా, కాయలు అయితే చాలా అంటే చాలా రాలగొట్టాం. కానీ చాలా కష్టపడి అయితే మొత్తం చెమటలు అయితే పడేసినాయి. కొన్ని కాయలు అయితే రాలగొట్టాం ఇంకా. కానీ మీదనైతే ఎంత రాలగొట్టినా అసలు రావట్లేదు, చాలా గట్టిగా అయితే ఉన్నాయి. ఇంకైతే చెట్టు అయితే దిగేస్తున్నాను. చెట్టు దిగినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే జాగ్రత్తగా అయితే దిగాలి. చాలా కష్టపడ్డాం కానీ కొన్ని కాయలు అయితే రాలగొట్టాం. చాలా కాయలు అయితే రాలగొట్టాం. సరే కింద అయితే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే పడ్డాయో. మనకైతే కాయలతో పాటు కొమ్మలు కూడా మొత్తం చాలా అయితే రాలిపోయినాయి. మొత్తం ఈ కాయలు అయితే మొత్తం ఇప్పుడు మొత్తం సంచులోకి అయితే మొత్తం అయితే ఏరుసుకోవాలి. చూస్తున్నారు కదా కాయలు అనేవి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. చూస్తున్నారు కదా, వీటిలో కొండ ఉసిరికాయలు అన్నీ అయితే అంటారు. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా చిన్న కాయలు అయితే ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద కాయలు అయితే ఉంటాయి ఉసిరికాయలు అనేవి. ఇంకా ఈ ఉసిరికాయలు అయితే చెప్పనాకైతే ఇవైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. వీటితో పచ్చడి పెట్టుకుంటారు, ఇవైతే ఊర పెట్టుకుంటారు. ఇవి మొత్తం ఇలా ఉసిరికాయలు తింటే ఇవైతే కొంచెం తీగ, కొంచెం పుల్లగా, కొంచెం చేతిగా కూడా అయితే ఉంటాయి. ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది. మనకి కఫం ఉన్నా ఏమున్నా మొత్తం అయితే ఇవైతే పోతాయి. ఇవైతే జిత్తు కూడా అయితే రాసుకుంటారు. ఇవి లోపల పిక్కలు అయితే తీసుకుని జిత్తుకి రాసుకుంటా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఉసిరికాయల వల్ల. ఇంకా ఈ ఉసిరికాయలు మొత్తం అయితే మనం సంచిలోకి అయితే ఏరేసుకుందాం. ఇంకా పదండి. చూస్తున్నారు కదా, ఈ ఉసిరికాయలు అనేవి అయితే మనం ఈ సంచిలోకి అయితే వేరుకుంటున్నాం. ఒకసారి చూస్తున్నాం కదా, ఇన్ని ఉసిరికాయలు అయితే చాలా ఉసిరికాయలు అయితే పడ్డాయి. ఇవైతే చాలా మీద అయితే చాలా ఉన్నాయి కానీ మేమైతే కొన్నే కోసుకున్నాం, ఎందుకంటే చాలా కష్టపడి అయితే చేసాం. ఇవైతే మొత్తం అయితే పచ్చడికి చూస్తున్నారు కదా, ఇవైతే పచ్చడి అయితే పెట్టుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. అందుకే ఈ ఉసిరికాయల కోసం ఇంత దూరం అయితే వచ్చాం. ఇవైతే చూస్తున్నారు కదా, ఈ ఉసిరికాయలన్నీ మొత్తం ఇలాగ సంచిలోకి అయితే ఏరేసుకోవాలి. చాలా కాయలు అయితే చెట్టు నిండా చాలా కాయలు అయితే పడ్డాయి. చూస్తున్నారు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. ఇవైతే ఇంకా చాలా చిన్న కాయలు. ఇవైతే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఈ ఉసిరికాయల వల్ల. చూస్తున్నారు ఎన్ని కాయలు అనేవి పడ్డాయో. ఇవైతే ఈ ఉసిరి చెట్టు కాడ అయితే మా కార్తీక మాసంలో మా విలేజ్లో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు మొత్తం అక్కడికి వచ్చి వన భోజనాలు అయితే పెట్టుకుంటారు ఈ ఉసిరి చెట్టు కాడ. మీలో చాలా మందికి అయితే తెలిసి కూడా ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు కాడ ఈ ఉసిరి చెట్టుని ఒక పూజిస్తారు చాలా మంది మా పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఇక్కడ మా కార్తీక మాసంలో ఏదన్నా వస్తే ఈ ఉసిరి చెట్టు కాడ పూజలు చేసి వన భోజనాలు అయితే పెట్టుకుంటారు ఉసిరి చెట్టు కింద. ఇంకా మీ ఊర్లో కూడా ఎలా చేస్తే కమెంట్ అయితే చేయండి. ఇంకా మీది ఏ ఊరు కూడా కమెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, మన ఉసిరికాయలు అయితే ఎన్ని అయితే ఏరుకున్నాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కాయలు అయితే ఏరుకున్నాం. మేము అయితే సరిపడిన అయితే కోసుకున్నాం, ఎందుకంటే చాలా కాయలు అయితే ఉన్నాయి కానీ మీద చాలా కోయినకైతే చాలా అంటే చాలా కష్టపడ్డాం. అందుకే కొన్ని కాయలు అయితే కోసుకున్నాం. ఇవైతే మొత్తం పచ్చడికండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కాయలు. ఇవైతే పచ్చడి పెట్టుకుంటారు. టేస్ట్ అంటే చాలా అంటే అదిరిపోద్ది అనుకోండి ఈ ఉసిరికాయలతో పచ్చడి అయితే పెట్టుకుంటే. మీరు ఎప్పుడన్నా ఈ ఉసిరికాయతో పచ్చడి పెట్టుకుంటే కమెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందంట ఈ ఉసిరికాయల పచ్చడి అనేది. ఇంకా చూసారు కదా ఎన్ని కాయలు అయితే కోసుకున్నామో. వీటిని కొండ ఉసిరికాయలు అనేసి అయితే అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారు కూడా కమెంట్ అయితే చేయండి. ఇవైతే హెల్త్ కంటే చాలా మంచిది ఉసిరికాయలు అనేవి. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా సైజుల్లో అయితే ఉన్నాయి ఉసిరికాయలు. చూడండి, మీడియం నుంచి బిలో చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి. ఇవైతే చాలా పెద్ద కాయలు అయితే అవుతాయి. కానీ ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక కాయలు అయితే సరిగ్గా అయితే ఎదగలేదు. కానీ చాలా పెద్ద కాయలు అయితే ఇవైతే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవైతే ఇలా బుగ్గను పెట్టుకుంటే ఇంకా మనకి కఫం ఉన్నా ఏమున్నా మొత్తం అయితే బయటకు అయితే వచ్చేస్తే. ఇవి టేస్ట్ కానీ హెల్త్ కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి ఉసిరికాయల వల్ల. ఇవైతే లోపల ఉన్న పిక్కలు అయితే తీసుకుని ఎండబెట్టుకుని బుర్రకి రాసుకుంటే హెయిర్ కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ ఉసిరికాయల వల్ల అయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసారు కదా, ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఉసిరికాయలు మీకు కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు మన ఛానల్లో. చాలా ప్రతి వీడియోస్ పెట్టినా, ఏ పొలి వీడియోస్ పెట్టినా మాకు కూడా పంపు అని. నేను ఖచ్చితంగా అయితే పంపుతాను. మీకు దగ్గర ఉన్న వాళ్ళకి అయితే కన్ఫర్మ్గా అయితే ఈ ఉసిరికాయలు కానీ ఏమైనా పంపడానికైతే నేను కన్ఫర్మ్గా అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. ఉసిరికాయలు అనేవి అయితే ఎందుకు కోసానంటే, మా ఈ ఉసిరికాయలు అయితే మాకైతే కాదండి, మా సబ్స్క్రైబర్ నన్ను అయితే మొన్నటి నుంచి ఎప్పటి నుంచి అయితే అడుగుతున్నారు. మా ఊరి పక్కన ఉన్న మా సబ్స్క్రైబర్ మాకైతే అన్ని ఉసిరికాయలు కావాలి అది ఇది అని అడుగుతున్నారు. అందుకే ఈ ఉసిరికాయలు అయితే మా సబ్స్క్రైబర్ కోసం అయితే కోసాను. ఇంక ఈ ఉసిరికాయలన్నీ వాళ్ళకైతే కోసాను. ఇంకా వీడియోలోకి అయితే రానంటున్నారు, సిగ్గుపడుతున్నారు. అందుకే పక్కన అయితే ఉన్నారు మా సబ్స్క్రైబర్. ఇవైతే మా సబ్స్క్రైబర్ కోసం నాకైతే మెసేజ్ చేశారు ఈ ఉసిరికాయలు దొరుకుతాయని. అందుకే నేను దొరుకుతాయని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చి ఈ ఉసిరికాయలు అయితే మొత్తం అయితే కోసి ఇవైతే మా సబ్స్క్రైబర్కి అయితే ఇస్తున్నాను. ఇవైతే పచ్చడి అయితే పెట్టుకున్నాకంట. చూస్తున్నారు కదా, ఎన్ని ఉసిరికాయలు అయితే చాలా ఉసిరికాయలు అయితే కోసుకున్నాం. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మీకు కూడా ఇలాంటి ఉసిరికాయలు కానీ ఏమన్నా మీకు మా సైడ్ దొరికి ఏమన్నా కావాలంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ కానీ ఏదన్నా చేయండి. నీకు ఖచ్చితంగా నేను పంపించే అవకాశం ఉన్నా, మీకు తెచ్చే అవకాశం ఉన్నా ఉంటే నేను కన్ఫర్మ్గా అయితే మీకు అయితే తెస్తాను. చూస్తున్నారు కదా, చాలా ఉసిరికాయలు అయితే కోసుకున్నాం. ఇవైతే మా సబ్స్క్రైబర్కి అయితే కోసుకున్నాం. ఇవన్నీ నాకైతే కాదు,
ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇంకొంటాను ఫ్రెండ్స్, బాయ్.